వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రైల్వే స్టేషన్ల నవీకరణ, ఆధునీకరణ పనులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాము. అలాగే పూర్తవ్వాల్సిన ఆర్యుబి, ఆర్ఓబి పనులతో పాటు కొత్తగా అవసరమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఆర్ఓబిల నిర్మాణంపై ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. కృష్ణా వికారాబాద్లో డిపిఆర్ పూర్తయింది. సో తొందరగా వాటి పనులు కూడా ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. అది స్పీడప్ చేస్తున్నామని చెప్పినారు వాళ్ళు కూడా. అదేవిధంగా గద్వాల్ డోర్నకల్ కూడా, అది కూడా కొత్త లైన్, దాని విషయంలో కూడా తొందరగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. డిపిఆర్ పూర్తయింది. అదే గద్వాల్ నుంచి మార్చర్ల వరకు అనేక సంవత్సరాల తర్వాత పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా పరిశీలన చేసి దాన్ని కూడా చేయాలని చెప్పి కోరడం జరిగింది. ప్రజెంట్ స్టేటస్ గురించి వాటితో మాట్లాడినాం. దీని గురించి మళ్ళీ పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పినారు. అదేవిధంగా జడ్చల నుంచి మిర్యాలగూడకు, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి తాండూరుకు గతంలో ప్రపోజల్, దీని గురించి కూడా ఈ కొత్త లైన్ల గురించి పరిశీలించాలని కోరినట్లయితే దానికి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. దానిపైన కూడా రైల్వేలో బోర్డుకు పంపించి వీటిపైన కూడా భవిష్యత్తులో ఈ లైన్ల కోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి